చింతామణి రోజు ఇక్కడ తినేసి గుడ్లు మాత్రం పక్కింట్లో పెడుతున్నావా? ఈ రోజు గుడ్డు ఇక్కడ పెట్టలేదో నువ్వు మర్డరే. గుడ్డు పెట్టకుండా పారిపోతావే, గుడ్డు పగులుద్ది. చింతామణి కాసుకో. ఆగవే చింతామణి, ఆగవే ఆగవే, తప్పించి పారిపోతావా? నిన్ను బంగారు బాతుగుట్టు బందారు తొక్కుడు లడ్డు అయ్యనవే. ఏంట్రా నా లడ్డు? రే లడ్డు కాదురా, నీ గుడ్డు పగులుద్ది. ఆగవే ఆగవే, ఆగమంటే. ఏంటని పొగరు? నిన్ను పట్టుకోమంది నన్ను కాదు, అదిగో ఆ పెట్ట. నాకు ఓపిక లేదే. నన్ను పట్టుకోడానికుందా? దానికి నీకు తేడా లేదే ఏటి? అది కోడి పెట్ట, నువ్వు ఆడపెట్ట. నీ నోట్లో గుడ్డట అచ్చునుడా. కానివ్వండి, భుజించండి. దారుణాతి దారుణమైన పరిస్థితుల ప్రభావం దృష్ట్యా తమకు రత్న ఖచ్చిత మణిమయ పాత్రలలో అమృతతుల్యమైన ఆహారాన్ని అందించలేనందుకు మిక్కిలి చింతించుచున్నాడను. అలాగుననే సాయం సంధ్యా సమయం లోపుననే తమకు గుగ్గిళ్ళు సమర్పించుకోగలవాడను. ప్రస్తుతమునకు ఇది భుజింపుడి. అలాగుననా వంశోద్ధారకుడు వచ్చినాడా? పుత్రరత్నమా, ముఖారవిందమున ఆ గాయమేమిటి తమ బొంద? ఆ సైగలేమిటి తమ శ్రాద్ధము? గుర్రం మించి పడ్డాను, గడ్డం చితికిపోయింది, మాట్లాడలేకపోతున్నాను. 14 తరముల నుండి ప్రభువుల దివానుల వంశము మనది. మా తండ్రి గారు గుర్రమెక్కి కార్యాలయమునకు పోయేడివారు. అంతటి ఉత్కృష్ట వంశోద్భవులు తమకు అశ్వమును అధిరోహించుటయే చేతగాకపోవచ్చున్నదనిన కలికాల ప్రభావము. కుమారరత్నమా, మా బాస్ కాస్త ముందుగా మన కబురు చేశారు నాన్న. ఆఫీస్కి వెళ్ళాలి. వేణీలున్నాయా? గుర్రం ఎక్కలేని కుర్ర కుంకకు ఉష్ణోదకమేలను ఉప్పు నీరు చాలదా? అవి లోపల ఉష్ణగ్రాహక ఘటమునందున్నవి. కైకొనుడు. ఏటి ఉష్ణగ్రాహక ఘటన? అబ్బా, ఈ విచిత్రమైన భాషలో చంపకు నాన్న. మామూలుగా మానవుల భాషలో మాట్లాడు. మాతృభాష వెగటైపోయిన ముదనస్థపు జాతి మనది. దానిని ఆంగ్లమున బాయిలర్ అందురు. మళ్ళీ నువ్వు వంట పడాలా? గుర్రం మొహం నూనె గడ్డి తినా. స్టాప్, లెట్స్ మూవ్. ఓకే. ఏయ్ అల్లేంటి, లెట్స్ మూవ్ దిస్ సైడ్. సారీ, వచ్చిందా? వచ్చింది సార్. ఓకే. హాయ్. హాయ్, హౌ ఆర్ యు సార్? వెరీ ఫైన్. నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. ఏ? నీ కంపెనీ ఇద్దామని. ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. నిన్నే పైన రూమ్ లోకి 2 కొత్త పిట్టలు వచ్చాయి, వస్తావా? అమ్మ వేసింది. మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, జీవితం ఒక మధుశాల, ఎవరో ఒక రాసలీలా అన్నాడు. ఎవడాడు? ఉమర్ ఖయాం. యా 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 యా. ఈ రోజు ఉమర్ ఖయాం పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ 2 సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం, ఇది రాత్రి, ఈ రాత్రి మీరు ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి తాగుతున్నాను మటుకు తాగండి అంటాడు. తాగి ఊగండి, బిల్లు మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు దొరద? ఉమర్ ఖయాం మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాను. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్ని. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్ లో మొదటిసారిగా చూస్తున్నాను. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరుగా. షట్ అప్. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి, కాదనకుండా. చేస్తాను కానీ ఈ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్ 50,000. సార్ 1 మినిట్. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లిక్కర్ ఇవ్వండి. చీప్ లెక్కన? యా. సార్ ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి అడుగు. ఓకే సార్. ఏంటి గురుగారు చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు? ఎప్పుడు వచ్చారేంటి? కోడికోతప్పుడు. అబ్బో, తెల్లారుజామున వచ్చారన్నమాట. యా, నాకు కోడితో పాటే లేవడం అలవాటు. ఓహో, మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి.
అవుట్ అవుట్ వద్దురా రే, అది రోల్డ్ గోల్డ్. రే పొట్టోడా, కాఫీ చెప్పి ఎంతసేపోయిందిరా? నాకు పొద్దున్నే బెడ్ కాఫీ అలవాటు తెలుసా? ఇదిగో, ఇది నీ ఇల్లు కాదు అడగగానే అన్ని ఇవ్వడానికి. పిచ్చి పిచ్చిగా ఉందా? పొద్దున్నుంచి చూస్తున్నాను. టూత్ బ్రష్ అడిగితే వేప పుల్లు ఇచ్చారు, ఫేస్ పడితేనేమో కొబ్బరి పీస్ ఇచ్చారు, స్నానానికి షవర్ లేదు, చూడడానికి టీవీ లేదు, వేసుకోవడానికి డ్రెస్ లేదు. అసలు ఇవన్నీ అరేంజ్ చేయలేనప్పుడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలి? అన్నా, అసలు కిడ్నాప్ అయింది ఆ పిల్ల మనమా? ఏంటి మనమే డిమాండ్ చేస్తే మనం కమాండ్ చేస్తాం రా. ఏయ్, నువ్వు మా ఖైదీవి, ఇక్కడ మేము చెప్పినట్టు చేయాలి. ఈ ఏరియా అంతా శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టు. నాకు రాదు. మరి నీకేమొచ్చు? గట్ల అడిగితే ఏమి రాదానే అంటున్నానా? నువ్వు పొద్దుండి చాలా పట్టి చాలా కష్టపడ్డావనా? దాన్ని ఏయ్ పట్టుకో 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 రా నడు కూర్చో పట్టు చాలా పట్టు పట్టు కసక్కున దిగాలి. ప్రతిఘటన సినిమాలో విజయశాంతి లెక్కన ఉన్నది కదానా? దాని సూపు చూస్తుంటే చరణ్ రాజు నరికినట్టు నరుకుద్దాం అనిపిస్తుందన్నా. ఒరే దరిద్రుడా, నేలకు పోయేదాన్ని నెత్తికి రాసుకోవడం ఇదేరా? కంగారు పడకనా, ఇప్పుడు వెళ్ళి నలుగురు మస్తు మొగాళ్ళని తీసుకొని వస్తానా? అనా ధైర్యంగా ఉన్నానా? నువ్వు ధైర్యంగా ఉన్నానా? ఏరా నువ్వు సింగమలేవా? సింగమలయ నా బొందమ్మా, సౌండ్ బాగుంది కదా, నా పేరు పెట్టుకున్నాను. చెప్పు, నా కార్ కీస్ ఎక్కడున్నాయి చెప్పు, లేకపోతే నరికేస్తా. ఆ కీస్ నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా నా కీస్ ఇచ్చేయి, లేకపోతే సింగమలయని చంపేస్తాను. చంపే. నిజంగానే చంపేస్తాను. చంపే. పోలీస్ కమిషనర్ కూతుర్ని పట్టుకుని నేర్పిస్తారా? నేను వెళ్ళిన తర్వాత మీ సంగతి చెప్తాను. పాడిందే పాటలాగా ఎంతసేపు కమిషనర్ కూతుర్ని అంటదేంటి? నిజమేగా, కమిషనర్ కూతురే, దానికి ఇచ్చాయి. అమ్మా, తమరు పోలీస్ కమిషనర్ గారు అమ్మాయిని తెలియక పిచ్చేదవని ఈ ఎదవ బిల్డప్ ఇచ్చానమ్మా. నా గురించి, నా కుటుంబం గురించి మీ నాన్నగారికి చెప్పకమ్మా. వాడి గురించి చెప్తాను. వద్దమ్మా, ప్రభు నువ్వు అనుకున్నట్టు చెడ్డోడు కాదమ్మా. చూడు, నీకోసం బట్టలు కూడా తెచ్చాడు. వాడి వల్ల నీకే హాని జరగదమ్మా. ఏంటివి? ప్రభు వేసుకునే షర్టు, లుంగి. వద్దమ్మా వద్దు, ఈ బట్టలు నీకెందుకమ్మా? నేను స్వయంగా టౌన్కి వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకొస్తానమ్మా. మీ నాన్నగారికి మాత్రం నా గురించి చెప్పకమ్మా. వస్తానమ్మా. టీ తాగుదాం. టీ తగ్గడానికి నేను రావాలంటరా? నువ్వు బట్రా పో. కళ్ళు పోయినా కొవ్వు తగ్గలేదు. ఏమన్నావు? వినవాడలే? లేదే. ఏమన్నావు? నీకు మళ్ళీ చెప్పినా వినవాడలే. పిల్లి గుడ్డి తేలికి ఏదో చేసి వెళ్ళిందని అందరికీ లోకైపోయాను. ఎవరిని చూస్తే మళ్ళీ గుడ్డు అనుకుంటారు, కాదని కవర్ చేయాలి. బయట జీప్ లా ఒక పని పాట లేని గుడ్డోడు ఉంటాడు, ఓ టీ తీసుకపోరా. ఇక్కడ గుడ్డోడు అంటే నువ్వేనా? ఎవడరా గుడ్డోడు? కళ్ళతో పెట్టుకుంటే గుడ్డోడేనా? చంపేస్తాను రోయ్. వేలాంటి చూపిస్తున్నావు అంటే నువ్వే గుడ్డోడి. టీ తీసుకో. బతుకు. సూర్యరా, ఏ సూరి బాగున్నావా? చాలా హ్యాపీ. ఎవరు? నేను బన్నీని. ఏమయ్యా, బాగున్నావా? బాగున్నాను. అవును, నీ కళ్ళు దుబ్బేశారంట, నిజమా? దుబ్బేయటం ఏంటే? దుబ్బేయటం కదా ఏమన్నా డబ్బా? నేనే సమాజంలో ఉన్న కుళ్ళు చూడలేక సెంట్రల్ ఐ బ్యాంక్ లో దాచుకున్నాను. సమాజం బాగుపడిన వెంటనే మళ్ళీ తెచ్చి పెట్టుకుంటాలే. నువ్వు వెళ్తావా? సర్లే, జాగ్రత్త. మాకు తెలుసులే. కళ్ళున్నప్పుడు నీ కళ్ళు బాగున్నాయి అన్నోడే లేడు. పోయాక ప్రతి ఓడి అడిగేవాడు. వద్దండి, ఎప్పుడు ఉందని చెప్పాను కదా. నిన్నెంతగా ఇష్టపడ్డాని ఆ సొట్టబుక్కలను చూసావంటే. మొదటి పగిలే భర్త మిస్ అయితే రోజా సినిమాలో అరవింద్ స్వామి కోసం మధువారం పరిగెత్తినట్టు పరిగెత్తావు అనుకున్నా, కానీ నువ్వేంటో పరిగెత్తున్నావు అంటే చెప్పేది ఎంత కరకుడి. ఇంకేం మాట్లాడుకో. రై
నీ గెటప్ చూసి అపరిచితుడు సినిమాలో రామరాజు అనుకున్నా. కాదురా, నువ్వు రీమో రీమో రీమో. నా అమ్మ కుట్టినే సెటప్ చేస్తావా? రేయ్, ఫస్ట్ పగలని చెప్పి ఫస్ట్ నైట్ చేస్తావు కదరా. ఫస్ట్ నైట్ కదండి, ప్రీ నైట్స్. 3 రాత్రులు అయిపోయాక ఇంకే ఉంది. అసే పళ్ళన్నీ జ్యూస్ అయిపోయాక జ్యూస్ పళ్ళు అవుతాయా? అంతా అయిపోయాక నేనెందుకు వెళ్ళొస్తా వస్తా. వెళ్ళే ముందు ఒక్క మాట, మీకు పాప పుడితే ఈ అమాయకుడి పేరు మాత్రం పెట్టుకోకండి ప్లీజ్. 3 రోజులు 3 ముళ్ళేసినోడు మిస్ అయితే అన్నయ్య అని పిలుస్తావా? నువ్వు లేకుండా ఉండగలుగుతా, ఈ బట్టలు లేకుండా ఉండగలుగుతా, కానీ ఈ అన్నయ్య అనే పదాలు మాత్రం తట్టుకోలేడు. పిలిచింది వదినే కాదన్నయ్య, నేను. నువ్వెవరు చెల్లెమ్మా? నా భార్య. రెండా? సింగల్. మరి 3 రాత్రులు? నువ్వు మిస్ అయ్యి 3 రాత్రులు అవుతుందని చెప్పి నువ్వు అనుకున్నట్టు అలాంటిది ఏమీ జరగలా. నువ్వు కనిపించక ఈ అమ్మ కుట్టి కన్నీరు ముందు అయిపోతుంటే ఒక అన్నగా తోడుగా ఉన్నాను. ఈ చేత్తో మంగళసూత్రం ఇచ్చినవండి అమంగళం పని చేస్తారా బావగారు? నన్ను క్షమించండి బావగారు. బావగారు ఇప్పుడు టైం బాగుందా? చెప్తా చెప్తా. తొందరగా చెప్పండి. సెల్ ఫోన్, పోలీస్ కంట్రోల్ రూమ్, షష్టి పూర్తి ఆంటీ. ఆడదాని వయ్యుండి మా చేత వీడియో గేమ్స్ ఆడిస్తావా? మగాళ్ళంటే పొత్తిగా భయం లేదా నీకు? లేడీస్ బస్ ఎక్కి లేడీస్ నెట్ ఇచ్చేస్తారా మీరు? హలో, బాయ్ బాయ్. సారీ సార్, మీకు దండం పెడతాం సార్. ఏదో తెలియక లేడీస్ బస్ ఎక్కాం సార్. అంతే సార్, అమ్మాయిల్ని టీచ్ చేయాలని మాత్రం కాదు సార్. నేను డెక్కా ఇట్లనైనా నమ్ముతాను గాని అబద్ధాలాడే వాళ్ళను అస్సలు క్షమించను. అనంతపురంలో ఆడపిల్లకు కన్ను కొడితే ఒకడి ముఖం మీద యాసిడ్ పోసా. ఆ బాటిల్ ఇంకా ఉందా? అందులో యాసిడ్ కూడా ఉంది సార్. ఒంగోలులో అమ్మాయి మీద చెయ్యి వేశాడని ఒకరిని లాకప్ లో చంపేశా. అప్పుడే కదా సార్ మీకు ప్రమోషన్ వచ్చింది. దయచేసి మమ్మల్ని చేయకండి సార్, మీకు దానం పెడతా. మరి ఆ బస్ ఎందుకు ఎక్కారో చెప్పండి. వీడి బామ్మ చావు బతుకుల్లో హాస్పిటల్ ఉంది సార్. అక్కడికి వెళ్ళే కంగారులో లేడీస్ బస్ ఎక్కేసాం సార్. ఏ హాస్పిటల్లో? ఉస్మానియా హాస్పిటల్ అండి. బాగా ఆలోచించి చెప్పండి. మళ్ళీ ఆలోచించి చెప్పండి. వీడి బామ్మ మీద ఉస్మానియా హాస్పిటలే సార్. షూర్? షూర్ సార్. కాన్ఫిడెంట్? వెరీ కాన్ఫిడెంట్ సార్. పక్కా? పక్కా. నాకే జాయ్. అసలు మీరు బస్ ఎక్కిందే ఉస్మానియా హాస్పిటల్ స్టాప్ దగ్గర కదరా సార్? వీళ్ళెట్లా నిజం చెప్పరు గాని నల్లగొండ లక్కప్ నెత్తులో నేను వాడిన బెల్ట్ నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు? మీ కొలీగ్స్ కి పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్ కావాలన్నారుగా, ఇవ్వండి సరిపోతాయా? మీరేంట్రా ఇక్కడ ఉన్నారు? విధి విలన్లాగా వెర్రిగా వెక్కిరించి. వెళ్ళే తెలుసా? తెలుసా ఏంటి సార్? వాసు మేము కాలేజ్ లో క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, బీర్మేట్స్ కూడా. డాడీ ఏం జరిగింది? వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు రాలా, మా వాళ్లే ఇడ్చుకొచ్చారు. లేడీస్ స్పెషల్ బస్సులో అమ్మాయిలు ఏడిపిస్తూ దొరికిపోయారు ఇడియట్స్. అమ్మాయిలు ఏడిపిస్తున్నా? యారా మీ బేవర్స్ పనులు ఇంకా మానుకోలేదా? ఛీ డాడీ, ఏదో టైం బ్యాడే అలా బిహేవ్ చేసి ఉంటారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, వదిలేయండి. పైగా వీళ్ళు రేపు నా పెళ్లికి రావాల్సిన వాళ్ళు కూడా. ఓకే, రిపబ్లిక్ డే కి ఖైదీలు వదిలిపెట్టినట్లు మా అబ్బాయి వివాహ సందర్భంగా మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి అమ్మాయిలు ఏడిపిస్తూ బజార్లో కనిపించారు అసలు బజార్కి
హ్యాపీ జర్నీ. ఏంటి హ్యాపీ? పోలందే ఎక్కింది ఇంకేముంటది? చేతికిచ్చే ఏంటి ఇచ్చేది? బ్యాగు. 7 సేవలు వెళ్ళు. బాయ్. ఓకేరా బాయ్. టాటా. బిర్లా. డ్రైవర్ రైట్ రైట్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి? మాథ్యూ అంకుల్ ఉన్నారా? ఆయన నీకు తెలుసా? చూస్తే గుర్తుపడతాను. ఎలా గుర్తుపడతావు? తెల్లగా పిల్లిగడ్డం వేసుకుని గండు చీమ కొడితే వాచినట్టు మొహం పెట్టుకుని గున్నెనుగులాగా మెల్లగా నడుస్తాట. ఎవరు చెప్పారు? హైదరాబాద్ లో ఉంటున్న ఆయన క్లాస్మేట్ రామస్వామి గారు చెప్పారు. ఆ రాస్కల్ నా గురించి అలా చెప్పాడా? అంటే మీరు నువ్వన్న 3 క్వాలిటీస్ మెండుగా ఉన్న మాథ్యూ అంకుల్ని. అయ్యో, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే. నన్ను అలా అనడము వాడికి సరదా. ఆ ఇడియట్ నా బెస్ట్ ఫ్రెండ్. సార్, మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు ఈ లెటర్ ఇవ్వమన్నారు. లెటర్స్ పోస్టర్స్ తినడానికి నేను మేక అనుకున్నాడా వెధవా? నువ్వు జాబ్ గురించి వచ్చావా? శక్తి ఫైనాన్స్ ఎండి నా బిజినెస్ పార్ట్నర్. ఆ జాబ్ కంపల్సరీ. నువ్వెవరు? సడన్ గా సునామీ లాగా వచ్చేసావు. నా పేరు మురళి అండి. ఫాదర్ చార్లెస్ పంపించారు. ఫాదర్ చార్ల్స్ గారు పంపించారు? అవును అంకుల్. ఆయన నా గాడ్ ఫాదర్. మీరే నా గాడ్ ఫాదర్. దీవించండి. తీసుకోండి. నువ్వు ఈ అమ్మాయి వచ్చిన జాబ్ కోసమే వచ్చావా? ఎస్ అంకుల్. అంకుల్, మీరు రామస్వామి గారు కలిసి సైన్స్ మేడం కి లవ్ లెటర్ రాసిన విషయం, మీరు బుర్ఖాలు వేసుకుని లేడీస్ హాస్టల్ కి వెళ్ళి తన్నులు తిన్న విషయం, మీరు డ్రాయర్ తో పరిగెడుతుంటే మిమ్మల్ని కుక్కలు తరిమిన విషయం గుర్తు చేయి. ఈ జాబ్ నీకే ఇస్తాడు అన్నను పంపించారు. నిజమే, వాడిని నేను కాదనలేను. అంకుల్, మీకు చార్లెస్ గారు ఏమైనా తక్కువ చేశారా? మీకు ఫీజులు కట్టి, కరెంటు పోతే క్యాండిల్ పెట్టి, నిద్ర వస్తుంటే టీలు పెట్టి, ఆయన బట్టలు సైతం మీకే కట్టబెట్టి, మీరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని ప్రార్థనలు పెట్టి, ఇన్ని చేస్తే ఆయన మాట మీరు కాదనగలరా? అనరు. ఇది కరెక్టే. నువ్వు పాదం పెడితే పచ్చగడ్డి మీద యాసిడ్ పోసినట్టు. నువ్వు బస్ ఎక్కినప్పుడు అనుకున్నానే నా లైఫ్ టైర్ పంచర్ అవుతుంది. చిల్డ్రన్, ముందు మీ గొడవ ఆపి లోపలికి రండి. ఫ్రెష్ అయ్యాక ఫ్రెష్ గా ఆలోచిద్దాం. క్లాసిక్ కింగ్స్ 1 ప్యాకెట్. అయ్య బాబు, ఏంటండి ఇది ఇచ్చారు? గాంధీగారి బొమ్మ లేదు, పులి బొమ్మ లేదు, టాటర్ బొమ్మ లేదు. ఇడియట్. కంప్యూటరైజ్ కస్టమర్ నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అదేంటనుకున్నావు? రూపాయి కన్నా విలువైనది అమెరికన్ డాలర్. అమెరికన్ డాలరు, అనకాపల్లి కాలరు నాకు అనవసరం. ఆ సిగరెట్ పెట్టి నాకు ఇచ్చాయి. కంట్రీ బ్రోడ్. కాలర్ కి డాలర్ కి తేడా తెలియదు. ఈ డాలర్ కోసమే ఇండియా అమెరికా చుట్టూ తిరుగుతోంది. టేక్ ఇట్. ఈ గెటప్ ఏంట్రా? నువ్వే చెప్పావుగా, అందుకే ఈ గెటప్ మార్చాను. యు సెడ్ ఐ ఫాలోడ్. ఫిల్టర్ అండ్ టొబాకో మేడ్ ఫర్ ఈచ్ అదర్. సిగరెట్ కొనుక్కో, హాయిగా ఎంజాయ్ చేయి. వస్తాను, బాయ్. గుడ్ గై. నా వల్ల ఇండియాలో ఒకడు బాగుపడ్డాడు. ఇప్పుడు ఇదేంటిది? పోలీసుల మధ్య పార్ట్ టైం జాబ్ లాగా పాన్ షాప్ కూడా పెట్టారా? అయితే ఒక సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. క్లాసిక్. ఏం కనపడుతుంది సార్ అందులో? నీ భవిష్యత్తు. భవిష్యత్ కనపడడానికి అదేమైనా కంప్యూటరా? కరెన్సీ నోటు. మేడ్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ కోయంబత్తూర్. అబ్బో, చెప్పు, మీ ప్రెస్ ఎక్కడ? మీరెంతమంది? మీ గ్యాంగ్ లీడర్ ఎవరు? నాకేమీ తెలియదు సార్. మీ పోలీస్ స్టేషన్ మీద ఒట్టు. కొట్టకండి సార్, నన్ను వదిలేయండి. చచ్చిపోతాను సార్, నన్ను వదిలేయండి సార్. అయ్యో అయ్యో, అమ్మో, అబ్బో, అయ్యో
అయ్యో యూని గోబా అన్నీ నేర్చుకున్నాను. నన్ను వదిలేయండి సార్, మీకు ఫ్రీగా కంప్యూటర్ నేర్పిస్తాను. నోర్మోయ్, ఎందుకు ఇలా దెబ్బలు తింటావు? ఆ దొంగ నోటు నువ్వే ప్రింట్ చేసినట్టు ఒప్పుకోవచ్చు కదా. అయ్యో, నేను 100 నోటు చూసిందే నిన్న సార్. 10 ఏళ్ల నుంచి నో ఇండియన్ కరెన్సీ, ఓన్లీ అమెరికన్ డాలర్స్. అంటే నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్నమాట. రే అయ్యో, సెంటిమెంట్ సినిమాల్లోని హీరోయిన్ల పెడర్థాలు తీయకండి సార్. ఆఫ్టర్ 10 years ఐ కేమ్ టు ఇండియా. మరి ఆ 100 నోటు సంగతి? అదా ముష్టివాడు నాకేసిన వీరముష్టి సార్. ఎరా, నువ్వు చెప్పే కహానీలు నమ్మడానికి మా కాకి టోపి మీద కోడికలు కనిపిస్తున్నాయా? అమ్మో, అబ్బో, అయ్యో, అయ్యో, అమ్మో, అయ్యో, ఇదేంటి సార్? చిరంజీవి బాలకృష్ణుడు కొట్టినట్టుగా గుర్తున్నారు. వాళ్ళు హీరోలు, నేను కమేడియన్ని. నన్ను వదిలిపెట్టండి సార్. కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. నీ గురించి ఎంక్వైరీ చేయడానికి సిబిఐని పంపించాను. సిబిఐ ఏంట్రా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? అంత సీన్ లేదు. సిబిఐ అంటే మా కానిస్టేబుల్ సిబిఐ అయ్యప్ప అన్నమాట. ఓహో సార్, ఏమైంది? అతను చెప్పింది నిజమే సార్. అతని పేరు ఆర్ సుబ్బారావు. అమెరికాలో కంప్యూటర్ నేర్చుకుని మొన్నే ఇండియాకి వచ్చాట. అబ్బా, ఏమయ్యా, మా చేత ఇంత లేసి దెబ్బలు తినకపోతే ఈ విషయం ఏదో ముందే చెప్పొచ్చు కదా. నేను ముందే చెప్పాను కదా సార్. సర్లే, ఇవేమి మనసులో పెట్టుకోకు. ఇంటికెళ్ళి వేడి నీళ్ళ కాపురం పెట్టుకో. వేడి నీళ్ళ కాపురం పెట్టుకోవడం తర్వాత సంగతి. మీరు నా మీద చేసిన దౌర్జన్యాన్ని మీ పై అధికారులు చెప్తే మీ బతుకులు ఏమవుతావో తెలుసుకోండి. హీరోలా కట్టింగ్లు ఇవ్వకు, కమెడియన్ లా కామ్గా పో. అంతేనంటారా? కమెడీనా వెళ్ళిపోమంటారా? అయ్యా, మీరు ఉత్తుకుడు ఉతికారు కదా సార్.